ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. పాఠశాలకు ఉచిత విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణ నిధులు మంజూరు, ఇచ్చిన హామీలు, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే స్కూల్ టీచర్లకు సంబంధించిన పలు సమస్యలు మిగిలి ఉన్నాయని, ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, గిరిజన సంక్షేమ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది, నిరంకుశంగా వ్యవహరించింది. పోరాటాలు నిర్వహిస్తే ఆ పోరాటాలని నియంతృత్వంతో అణిచివేసింది. అటువంటి సందర్భం నుంచి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అన్నారు కనుక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఆశించాం. 20 నెలలుగా వినతి పత్రాలు ఇస్తూ ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే సమస్యల పట్ల సాచివేత ధోరణిని అనుసరిస్తూ ఉంది. ప్రధానంగా ఆర్థిక సమస్యలే కాకుండా ఆర్థికేతర సమస్యల పరిష్కారంలో కూడా ఆర్థిక భారం లేనటువంటి సమస్యలు కూడా పరిష్కరించడంలో చాలా జాప్యం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మరి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా దశలవారీ పోరాటానికి పిలుపునిచ్చాం. మరి ఈరోజు గత నెలలో మండల కేంద్రాల్లో ఎంఆర్ఓలకి మెమరాండాలు ఇచ్చాము.